హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రేపే జూన్ 1 అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే రేపు జూన్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే మారబోతున్నాయని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, రేపే జూన్ 1 అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే. ఇక జూన్ 1వ తేదీ నుంచి పలు కీలక విషయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గ్యాస్ ధరలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు వంటి వాటిల్లో కొత్త రూల్స్ అయితే రానున్నాయి. ఇక ముందుగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అప్డేట్. ఇక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు, ఇతర అవసరాలకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల కిందట ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని ప్రజలకు సూచించింది. ఇక ఫ్రీగా అప్డేట్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. అయితే ఈ గడువు జూన్ 14తో ముగియనుంది. ఈ గడువు తేదీ ముగిసిన తర్వాత ప్రతి అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు గడువులోగా ఆధార్ అప్డేట్ చేసుకోకుంటే ఛార్జీల భారం నుంచి తప్పించుకోవచ్చు. ఇక రెండోది వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్. ఇక సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీస్కు వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి లైసెన్స్కి అర్హత సాధించవచ్చు. డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీఓ కేంద్రాలకు వెళ్లకుండానే ప్రైవేటు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో సర్టిఫికేట్ తీసుకొని ఆర్టీఓ ద్వారా లైసెన్స్ పొందేలా కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది. ఇక ట్రాఫిక్ రూల్స్ కూడా మారనున్నాయి రేపటి నుంచి. ఇక మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే 25,000 వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారు. ఆ మైనర్కు 25 ఏళ్ళు వచ్చేంత వరకు డ్రైవింగ్ చేయకుండా ఆకాంక్షలు విధిస్తారు. ఇక ఓవర్ స్పీడ్కి 1,000 రూపాయల నుంచి 2,000 వరకు జరిమానా విధిస్తున్నారు. ఇక లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 500 జరిమానా వేస్తారు. ఇక గ్యాస్ ధరల్లో కూడా మార్పులు అయితే రాబోతున్నాయి. ఇక నిత్యావసరమైన గ్యాస్ ధరలు ప్రతి నెల 1వ తేదీన పెరగటం లేదా తగ్గటం వంటివి జరుగుతుంటాయి. అయితే ఈసారి సిలిండర్ ధరలు తగ్గొచ్చు, లేకపోతే తగ్గకపోవచ్చు, లేదంటే నిలకడగానే ఉండవచ్చు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో రేపు ఉదయం తెలుస్తుంది. అందువల్ల సిలిండర్ ధరలు ఎలా అయినా కదలొచ్చు. పెరిగితే మాత్రం ప్రతికూల ప్రభావం అయితే పడుతుంది. ఈ విధంగా జూన్ 1 నుంచి అంటే రేపటి నుంచి ఈ కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.